వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీలో ఏర్పాటు చేసిన ఊరేగింపు. గంగమ్మ తెప్పను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సాగర్ లో నిమజ్జనం. అక్రమంగా వెలసిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న అధికారులు. అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించిన యజమానులు. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. న్యాయవాదిని పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, తొలి బహుజన విప్లవ వీరుడు సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ గౌడ్ సంఘ నాయకులు పాల్గొని సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ గౌడ్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार सरवाई पापन्ना को जोहार 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 सरवाई पापन्ना को जोहार 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 सरवाई पापन्ना को जोहार 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 सरवाई पापन्ना को संतु काली पारनगरो पై పాపన్న గారి జయంతి శుభ సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నగర మరి గతంలో కూడా ఈ అన్న గుర్తులేని ఉన్నప్పుడు మరి సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఎంతో కృషి చేసి మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆయనకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి గౌడ సంఘం ఆధ్వర్యంలో మా లక్ష్మణ్ గౌడ్ గారు మరి ఇక్కడ చాలా కృషి చేసి ఈ విగ్రహం ఏర్పాట్లు ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించి రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు చేశారు. ఖానాపూర్ లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా అధికారులు. అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించిన యజమానులు తెల్లవారుజామున కొనసాగుతున్న కూల్చివేతల పర్వం ప్రారంభించారు. అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగాయి. పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న కూల్చివేతలు అన్నారు. అడ్డుగా వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఖైరతాబాద్ చౌరస్తాలోని సప్తమాత దేవాలయం 7 అడుగుల వద్ద తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహేందర్ బాబుతో కలిసి ప్రారంభించారు. గంగ తెప్ప జలపందిరితో గంగపుత్రులు, బోనాలతో మహిళలు వేలాదిగా హాజరై తెలంగాణ కళారూపాల మధ్య నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. ఖైరతాబాద్ రైల్వే గేట్, బడా గణేష్, ఐమాక్స్ థియేటర్ మీదుగా సాగర్ ఒడ్డున ఉన్న గంగమ్మ దేవాలయం వరకు శోభాయాత్ర కొనసాగించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ తెప్పను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహేందర్ బాబు సాగర్ లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కార్పొరేటర్ విజయ్ రెడ్డి పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓం శాంతి మెడిటేషన్ సెంటర్ మోతీనగర్ నుండి మహిళలు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం తరపున భాగ్యలక్ష్మి బోరబండ పోలీస్ స్టేషన్ కు ఇచ్చేసి బోరబండ ఇన్స్పెక్టర్ ఎస్వి శేఖర్ గారిని రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ మీరు ఎంత అది 70
ఎందుకు మాకు తెలుసు. వార్త పెట్టచ్చు. సార్ మీరు ఎంత ఎందుకు మాకు తెలుసు. వార్త పెట్టచ్చు. న్యాయవాది సంతోష్ కుమార్ ను అన్యాయంగా వేధించిన బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జమీల్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు ఏబీ వేద ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ రోజు రోజుకు న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతులపైన జనగామ పోలీసులు దాడి మరొక ముందే కూకట్పల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది సంతోష్ ను అకారణంగా పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు అదే ఇంట్లో రెంటుకు ఉంటున్న న్యాయవాదిని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని అన్నారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ కు విన్నవించిన తాను కూడా ఎల్ఎల్బి చేసి ఎల్ఎల్ఎం చేస్తున్నానని అవహేళనగా మాట్లాడారని వాపోయారు. న్యాయవాదుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ఎస్ఐ జమీల్ ఇతర పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదులకు న్యాయం జరగకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల న్యాయవాదుల సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. లేదంటే మా ఫెడరేషన్ అడ్వకేట్ ఫెడరేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ ఒక ఉమ్మడి కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుంటాము. మా కార్యాచరణలో ఖచ్చితంగా ఇంకొకరు కూడా ఈ విధంగా ఛాన్స్ తీసుకునేది ఉంటుంది. పోలీసులు గొప్ప, న్యాయవాదులు గొప్ప అనే దానికి సంతోష్ కుమార్ కు న్యాయం జరగకపోతే మేము కూడా హైదరాబాద్ లాయర్లను అయితే ఎవరైతే ఉన్నామో, ఒకవేళ ఈయన ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ గారు, మా న్యాయవాదిని ఏ విధంగా అయితే హాఫ్ పనీర్ మీద టవల్ మీద తీసుకెళ్లారో ఆ విధంగా మేము కూడా ఇంటికి వెళ్తాము. ఆ విధంగానే నిల్చుంటాం. మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాట నామం ఇది. ఇక్కడ దేశవ్యాప్తంగా మద్యం వ్యాపారం 20 ఏళ్ల నుంచి చేస్తున్నమాట నిజమేనట. అది లాయర్కి సంబంధించిన విషయం కాదు. రెండవ విషయం, ఆమె మా కమిషనర్ పోలీస్ గారికి కూడా ఒక పెన్ డ్రైవ్ వేసి ఇచ్చాము. అవన్నీ తను పరిశీలిస్తా అన్నాడు. తను ఏం జస్టిఫై చేస్తాడో మా సంతోష్ గారికి. అదే విధంగా మేము కూడా న్యాయవాదుల గంటల ప్రాంతంలో న్యాయవాది సంతోష్ అనే వ్యక్తి నివసిస్తున్న ఇంటి యజమాని ఏదో లిక్కర్ అక్రమంగా అమ్ముతుందని, బెల్ట్ షాప్ నడిపిస్తుందనే ఉద్దేశంతో బోరబండ పోలీసు వారు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ క్రమంలో గేట్ ఓపెన్ చేయమని పోలీసు వాళ్ళు పెద్దగా సౌండ్ చేస్తే సంతోష్ అనే వ్యక్తి బయటకు వచ్చి, ఇది నేను కిరాయికి ఉండే ఇల్లు, పైన ఉంటారు ఓనర్స్, వాళ్ళు నైట్ 7 o'clock నైట్ 9 o'clock లాక్ వేసి పొద్దున ఉదయం 7 o'clock ఓపెన్ చేస్తారు, దయచేసి వాళ్ళని పిలుచుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. సో పోలీసు వాళ్ళు అకారణంగా గేటును బద్దలు కొట్టి, ఆ పోర్షన్ను తలుపును బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి కట్టుబట్టల మీద ఉన్న మా న్యాయవాద సోదరుడు సంతోష్ను పోలీస్ స్టేషన్కు అకారణంగా తీసుకెళ్లి ఇతని పైన అమానుషంగా ఎన్నో మాటలు అంటూ దాడి చేసి అతని చెయ్యి విరిగేటట్టు, ఆల్రెడీ అతని కుడి చెయ్యి సర్జరీ అయింది ఒక 5 ఏళ్ల క్రితం. దాన్ని మళ్ళీ అగ్రివేట్ అయ్యి ఆ లోపల ఉన్న రాడ్స్ అన్ని డిస్లోకేట్ అయినాయంట. సో ఆ కారణంగా మేము ఈ హేయమైన చర్యను ఖండిస్తూ పోలీసు వారికి, ఏసీపీ గారికి మేము మధ్యాహ్నం 1 o'clock ఒక కంప్లైంట్ తీసుకొని ఇచ్చాం. మొన్న మధ్యాహ్నం జరిగింది. సో నిన్నటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు పోలీసు వారు. సో కావున మేము శాంతియుతంగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఈ పోలీసు వారు నానా పాటలు పడుతున్నారని కూడా విషయం మాకు తెలిసింది. కావున మేము మా బార్ అసోసియేషన్ తరఫున, ఆ సంతోష్ అనే కుర్రాడు గత 4 నెలల నుంచి మా బార్ అసోసియేషన్కు రెగ్యులర్గా వస్తున్నాడు. అతను
రాజేంద్ర నగర్ బార్ అసోసియేషన్ లో లైఫ్ మెంబరు, మా దగ్గర కూడా ఈ మధ్యన ప్రాక్టీస్ కు రెగ్యులర్ గా వస్తున్నాడు. సో ఆ కారణంగా మేము మా న్యాయవాద సోదరుడు ఎవరికైనా అన్యాయం జరిగినా మా బార్ అసోసియేషన్ ఉన్నదే అందుకు కాబట్టి, న్యాయవాదుల రక్షణ కోసం, న్యాయవాదుల సంరక్షణ కోసమే కాబట్టి మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాము. కావున నేను పోలీస్ వారికి, ఎవరైతే ఈ దుశ్చర్యలో పాల్గొన్న పోలీస్ వాళ్ళు ఉన్నారో వారిపైన చట్టరీత్యా కేసు బనాయించి ఉద్యోగ రీత్యా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపి గారిని మరోసారి కోరుతూ వాళ్ళను సస్పెండ్ చేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం అండి. ధన్యవాదాలు. ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాము. సార్, గత ప్రతి వారం ఏదో ఒక చోట ఈ రాష్ట్రంలో ఏదో ఒక న్యాయవాది పైన ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్ననే గత వారమే జనగాంలో 2 దంపతుల పైన జరిగింది, ఇప్పుడు సంతోష్ పైన జరిగింది, రేపు మా ఎవరిపైన జరిగే ఆస్కారం ఉంది. కావున మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే హోమ్ మినిస్టర్ను, అలాగే డీజీపీ గారికి మేము కోరేది ఏంటంటే తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి తేవాలని, ఆ అమల్లోకి తెచ్చిన చట్టాన్ని గత 13 ఏళ్ల నుండి పద్మశాలి కుల బాంధవుల అంబర్పేట నియోజకవర్గంలో వీరన్నగుట్ట మహాశివాలయంలో రాఖీ పౌర్ణమి జంధ్యాల పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అంబర్పేట పద్మశాలి సంఘం అధ్యక్షులు వర్గాల కృష్ణ తెలిపారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రత్యేక గాయత్రి ధారణ జరుగుతుందని తెలిపారు. ప్రతి పద్మశాలి కుల బాంధవుడు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని జంజన ధారణ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులందరికీ మార్కండేయ స్వామి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. ఈరోజు పద్మశాలీలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగ రాఖీ పండుగ, రక్షాబంధన్ అంటారు, అదేవిధంగా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. మా పద్మశాలి సంఘం అంబర్పేట నియోజకవర్గం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా గోల్నాక వీరన్నగుట్ట మహాశివాలయం ఆవరణలో ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. అదేవిధంగా కొత్త గాయత్రిని కూడా ధరించుకుంటాము. మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. పద్మశాలి కుల బాంధవులు కూడా వారి సహాయ సహకారాలు అందజేస్తూ మాకు తోడ్పాటును అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ओम एकरत्न देवनाय वै तन्नो नरतो प्रचोदया ओम तत्पुरुषाय वै महादेवाय वै प्रचोदया ओम ओम देवी ब्रह्मदेव वै महाशक्ति वै महादेवाय वै तन्नो आदित्य प्रचोदया ओम शिवाय नमः, ओम शिवाय नमः। बोल मार्कंडेय स्वामी की जय, बोल मार्कंडेय स्वामी की जय, बोल బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీలో ఏర్పాటు చేసిన ఊరేగింపు, గంగమ్మ తెప్పను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సాగర్ లో నిమజ్జనం. అక్రమంగా వెలసిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న అధికారులు, అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించిన యజమానులు. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్, న్యాయవాదిని పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ ప్రయోగించారని ఆరోపణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.